జై శ్రీరామ్. వారాణస్యాం భైరవో దేవో సంసార భయనాశనం అనేక జన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి. స్మరించినంత మాత్రాన కాలభైరవ స్వామిని స్మరించినంత మాత్రం చేతనే సమస్త పాపరాశి భస్మమైపోతుంది. అటువంటి కాలభైరవ స్వామి వారి అనుగ్రహంతో కాశీలో కార్తీక మాస దీక్ష నిర్విఘ్నంగా అత్యంత వైభవంగా కొనసాగుతోంది. చూస్తూ ఉండగానే 12 రోజులు పూర్తయిపోయాయి. ఇక మనం ఈరోజు కార్తీక సోమవారం అత్యంత విశేషమైన రోజు. మీరందరూ కూడా మీ మనస్సుని కాశీ విశ్వనాథుడి మీద లగ్నం చేసి ఉంచడం చేత మీరు కూడా కాశీవాస ఫలితాన్ని పొందుతున్నారు. ఇంకా మనకి అమావాస్య వరకు కూడా ఈ పూజలు కొనసాగుతూ ఉంటాయి. కాబట్టి మీరు వదిలిపెట్టకండి. ప్రతి క్షణం అత్యంత విలువైంది కార్తీక మాసం. చెప్పాను కదా, నకార్తీక సమో మాస, కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసం ఇంకొకటి లేదు. ఇక విశ్వనాథ లింగాన్ని ధ్యానించడానికి మించినటువంటి అదృష్టం ఇంకొకటి లేదు. కాబట్టి కార్తీక మాసం అమావాస్య వరకు కూడా ప్రతిరోజు ఒకసారి కాలభైరవ అష్టకం పారాయణ చేయండి లేదా వినండి. తర్వాత ఉదయం నుంచి రాత్రి వరకు కాశీ విశ్వనాథాయ నమః అనే నామ జపాన్ని అందరూ చేస్తూ ఉండండి. తద్వారా మీరు కాశీకి వచ్చి విశ్వనాథ లింగాన్ని అభిషేకిస్తే ఏ ఫలితం లభిస్తుందో ఆ ఫలితాన్ని పొందుతారు. ఇక కార్తీక సోమవారం ఈరోజు అత్యంత విశేషమైన రోజు. విశ్వనాథుడికి, విశాలాక్షి అమ్మవారికి, అన్నపూర్ణాదేవికి, కాలభైరవ స్వామికి, మృత్యుంజయ స్వామికి అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తుల గోత్రనామాలతో అభిషేక పూజలు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు చక్కగా మీకు వేద మంత్రములతో ఆశీర్వచనాన్ని అందిస్తాము. భక్తిగా శ్రద్ధగా వినండి అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ, ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసవస్త్వాధూపయంతు గాయత్రేణ ఛందసాంగిరస్వద్రుద్రాస్త్వాధూపయంతు త్రైష్టుభేన ఛందసాంగిరస్వదాదిత్యాస్త్వాధూపయంతు జాగతేన అంగిరస్వద్విశ్వే త్వా దేవా వైశ్వానరాధూపయంత్వానుష్టుభేన ఛందసాంగిరస్వదింద్రస్త్వాధూపయత్వంగిరస్వద్వరుణస్త్వాధూపయత్వంగిరస్వదదితి దేవీ విశ్వదేవ్యావతీ పృథివ్యా సహస్రేంగిరస్వద్ఘనత్వవట దేవానాం త్వా పత్నీర్దేవీర్విశ్వదేవ్యావతీ పృథివ్యా సహస్రేంగిరస్వద్దధతు ఖేధిషణాస్త్వా దేవీర్విశ్వదేవ్యావతీ పృథివ్యా సహస్రేంగిరస్వదభీం దదాముఖే స్త్వా దేవీర్విశ్వదేవ్యావతీ పృథివ్యా సహస్రేంగిరస్వచ్ఛ్రవయంతు ఖేవరోత్రయోజనయస్త్వా విశ్వదేవ్యావతీ పృథివ్యా సహస్రేంగిరస్వత్మచంతు ఖే మిత్రైతాముఖాం పచైషామాభేది ఏతాం తే పరిదదామ్యభిత్యై అభీమాం మహినాదివం మిత్రో బభూవ సప్రథాః ఉత శ్రవసా పృథివీం మిత్రస్య దర్శనే ధృతశ్రవో దేవస్య సానసిం ద్యుమ్నం చత్రశ్రవస్తమం దేవస్త్వా సవితోద్భవతు సుపాణిస్వం గురిః సుబాహురుత శక్త్యా అపద్యమానా పృథివ్యా షాదిశా పృణా ఉత్తిష్ఠ బృహతి భవోర్ధ్వాదిష్ఠ ధ్రువాత్వం వసవస్త్వాచ్ఛృణ్వంతు గాయత్రేణ ఛందసాంగిరస్వద్రుద్రాస్త్వాచ్ఛృణ్వంతు త్రైష్టుభేన ఛందసాంగిరస్వదాదిత్యాస్త్వాచ్ఛృణ్వంతు జాగతేన ఛందసాంగిరస్వద్విశ్వే త్వా దేవా వైశ్వానరాచ్ఛృణ్వంత్వానుష్టుభేన ఛందసాంగిరస్వత్. శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి.
కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు. మనోభీష్ట సిద్ధిరస్తు. మీ మనస్సులోని కోరికలన్నీ కూడా కాశీ విశ్వనాథుడు నెరవేర్చుగాక అని పరమ పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీ నుండి భక్తులందరినీ ఆశీర్వదిస్తూ ఈ వీడియోని చక్కగా మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి అని కోరుతూ, రేపు ఇంకొన్ని అద్భుతమైనటువంటి మహామంత్రాల్ని ఉచ్చరిస్తూ భూలోక కైలాసమైనటువంటి కాశీ నుండి విశ్వనాథ ఖండం, 3 ఖండాలుంటాయి మీకు తెలియజేశాను. ఓంకార ఖండం, విశ్వనాథ ఖండం, కేదార ఖండం. మనము విశ్వనాథ ఖండంలో ఈ పూజలన్నీ కూడా చక్కగా శ్రద్ధగా కాలభైరవ స్వామివారి అనుగ్రహంతో చేస్తున్నాము. కాబట్టి మీకు అందరికీ కూడా విశ్వనాథ ఖండం నుండి ఆశీర్వచనాన్ని అందిస్తాను. ఇక ఎల్లుండి కార్తీక పౌర్ణమి, అత్యంత విశేషమైన రోజు, దేవ దీపావళి అని పిలుస్తారు. దేవతలందరూ కూడా సహజంగానే కాశీలో మొత్తం 33 కోట్ల దేవతలు కొలువుతీరి ఉన్నారు. ఇక ఎల్లుండి దేవతలందరూ కూడా విశేషంగా విశ్వనాథుణ్ణి సేవిస్తారు, కాలభైరవుణ్ణి సేవిస్తారు. అక్షయ పుణ్య ఫలితాలు దేవతలందరూ కూడా చక్కగా స్వాముల్ని పూజించి గంగా నది తీరంలో అందరూ కూడా విశేషంగా ప్రకాశిస్తూ ఉంటారు. దేవ దీపావళి అంటారు ఎల్లుండి కార్తీక పౌర్ణమిని. చాలా విశేషమైనటువంటి పర్వదినం ఎల్లుండి. విశ్వనాథుడికి, విశాలాక్షి అమ్మవారికి, అన్నపూర్ణాదేవికి, కాలభైరవ స్వామికి, మృత్యుంజయ స్వామికి పూజలు భక్తుల గోత్రనామాలతో చేస్తూ, విశేషంగా ఏమిటంటే లక్ష్మీ గణపతి హోమము, రుద్ర హోమము, చండీ హోమము, సుదర్శన హోమము, మహాలక్ష్మి హోమము, మృత్యుంజయ హోమము, కాలభైరవ హోమము, దత్త హోమము, నవగ్రహ హోమం. ఈ 9 హోమాలు ఎల్లుండి అత్యంత భక్తి శ్రద్ధలతో త్రికరణ శుద్ధిగా సశాస్త్రీయంగా చేయటం జరుగుతోంది. గోత్రనామాలు ఎవరైనా పంపించని వారు ఉంటే ఖచ్చితంగా పంపించండి. చాలా విశేషమైనటువంటి కార్యక్రమాలు కాలభైరవ స్వామివారి అనుగ్రహంతో కాశీలో జరుగుతున్నాయి. ఎల్లుండి నుండి 15 రోజుల పాటు చక్కగా భక్తుల గోత్రనామాలతో హోమాలు, పూజలు, అభిషేకాలన్నీ కూడా కాశీలో చేయడం జరుగుతుంది. పంపించిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ పంపించవద్దు. మీ గోత్రనామాలతో చక్కగా కార్తీకం మొత్తం కూడా జరుగుతుంది. పంపించని వాళ్ళు మాత్రమే పంపించండి. 9951499444 ఈ నెంబర్కి చక్కగా పంపించడానికి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం.